హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు క్రాక్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ర్యాన్సమ్ వేర్ అటాక్ గురించి చూద్దాం. ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ గురించి మనందరికీ తెలుసు. మొన్న మనకి వానాక్రే అటాక్ వచ్చింది. ఈ వానాక్రే అటాక్ వల్ల మనకి అబోవ్ 150 కంట్రీస్ డ్యామేజ్ అయ్యాయి అనమాట. సో మనం ఇవాళ ఒక కొత్త ర్యాన్సమ్ వేర్ అటాక్ వచ్చింది. ఆ ర్యాన్సమ్ వేర్ అటాక్ పేరు పెటియా ర్యాన్సమ్ వేర్ అటాక్. ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ ఫస్ట్ ఉక్రెయిన్లో కనిపెట్టాను అనమాట. ఈ అటాక్ వల్ల ఉక్రెయిన్లో ఉన్న గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఈ అటాక్ అప్డేట్ ఉన్న సిస్టమ్కి, ప్యాచ్ ఉన్న సిస్టమ్కి, ప్యాచ్ లేని సిస్టమ్కి, ఎలా ఉన్న ఈ సిస్టమ్కి ఈ అటాక్ అనేది జరుగుతుందన్నమాట. ఈ అటాక్ మన సిస్టంలోకి రావడానికి మనకి ఈమెయిల్స్ ద్వారా ఈ వైరస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఈమెయిల్స్ ఎలా ఉంటున్నాయి అంటే .xl ఫార్మాట్లో ఈ ఈమెయిల్స్ ఉంటున్నాయి. ఈ ఫార్మాట్ ఉన్న ఫైల్స్ని మనం ఓపెన్ చేయకుండా ఉంటే మన సిస్టంలో ఈ ర్యాన్సమ్ వేర్ అనేది మనకి రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు దీనికి మీకు కావాల్సిన డేటానంతా ముందలే బ్యాకప్ తీసుకొని ఉండటం వల్ల చాలా మంచిది. ఇంకా మీరు స్పామ్ ఫైల్స్, ఈమెయిల్లో ఉన్న స్పామ్ ఫైల్స్ని వేటిని ఓపెన్ చేయకుండా ఉండండి. ఎందుకంటే ఈ .xl అనే ఫార్మాట్ ఉన్న ఫైల్స్ ఓపెన్ చేస్తే చాలు, మీ సిస్టంలో ఉన్న డేటా మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతుంది. దీన్ని డీక్రిప్ట్ చేసుకోవడానికి హ్యాకర్స్ అనేవాళ్ళు అబోవ్ $300 మీ దగ్గర నుంచి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ .xl ఉన్న ఫార్మాట్ ఫైల్స్ ఓపెన్ చేయకుండా ఉంటాం, మీ డేటాను మొత్తాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుంటూ ఉంటాం, చాలా మంచిది. సో ఫ్రెండ్స్, if you like this video, please like, share and subscribe our channel. Thanks friends for watching this video.